కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో వేలాదిగా భక్తులు రావడమే కారణమని అంటున్నారు. అంతమంది భక్తులు వస్తే తట్టుకునేలాగా ఆలయాన్ని నిర్మించారా? ఆలయం 12 ఎకరాల ప్రాంగణంలో పలు ఆలయాలుండగా అందులో వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఆలయం చాలా చిన్నది. ఈ ఆలయంలో ఒక్కసారిగా 1000-2000 మంది మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇవాళ వేలాది మంది పోటెత్తడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఒకవైపు తొక్కిసలాట జరిగిన ప్రాంతం నుంచి రైట్ సైడ్ మనం చూస్తున్నాం విజువల్స్. మరొక వైపు అక్కడ హాస్పిటల్ దగ్గర నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం. వైసీపీ నేతలు అక్కడికి చేరుకోవడం జరిగింది. నేతలు అక్కడ నిరసన చేస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంతమంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ప్రభుత్వం అదుపులో ఆ ఆలయం లేదు అని చెప్పడం సరికాదు అంటూ కూడా వారు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పలాస హాస్పిటల్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడకు నేతలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున వైసీపీ నేతలు అక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. అక్కడి నుంచి మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు లైవ్ లో జాయిన్ అవడానికి. రవిచంద్ర, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సామాజిక ఆసుపత్రి దగ్గర డెడ్ బాడీ సర్జరీ కూడా ఇంక్వెస్ట్ జరుగుతుంది. వాళ్ళు గుర్తించి బంధువులకు అప్పగించే ప్రయత్నం ఒకవైపు చేస్తుండగానే మరోవైపు 30 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ సామాజిక ఆసుపత్రితో పాటు పక్కన కిడ్నీ సెంటర్ లో కూడా బాధితులను చేసి వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అవసరమైన వాళ్ళకి రిఫరల్ గా తీసుకొని ఇక్కడి నుంచి కేజీహెచ్ కానీ లేకపోతే శ్రీకాకుళంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. మరోవైపు ఆసుపత్రి దగ్గర ఒక ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. గుడికి వెళ్లారు, ఈ రోజు మంచి రోజు అని ఏకాదశి మంచి రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే పుణ్యం వస్తుందని వెళ్తే ప్రాణాలు పోయాయన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. అంతా ఒక బాధితుడు మాట్లాడారు. తన భార్య 10:30 గంటల సమయంలో ఆ ప్రాంతానికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత తొక్కిసలాటలో ఆమెను కోల్పోయాను. నేను వద్దని వారించినా కూడా తను ఇవాళ భక్తితో వెళ్ళింది. తను తిరిగి రాలేదు. మా జీవితాలన్నీ కూడా ఆమె లేని జీవితం అంతా చీకటైపోయిన పరిస్థితి కనిపిస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులందరిది కూడా ఒకే వెర్షన్. అక్కడ వెళ్లే మార్గం చాలా చిన్నగా ఉంది. ఆ టెంపుల్ కి సంబంధించినంత వరకు ప్రాంగణం చాలా విశాలమైంది, కానీ ఆ వెళ్లే మార్గం చాలా చిన్నది. అదే మార్గంలోనే ఎవరైతే వెళ్తున్నారో వెళ్ళిన వాళ్ళు తిరిగి అదే మార్గంలో రావాల్సిన కారణంగా ఒక్కసారిగా ఫ్లోటింగ్ జరిగింది. దాదాపు 10:30 నుంచి 11:30 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ రావడం, ఒకరినొకరు తోసుకుంటూ తోపులాట వాతావరణాన్ని సృష్టించారనేది ప్రధానమైన అంశం. ఆ సమయంలో 4 కానిస్టేబుల్ మాత్రమే మాకు కనిపించారు. కొంచెం కానిస్టేబుల్స్ కానీ లేకపోతే సిబ్బంది ఎవరైనా ఉండుంటే కూడా సెక్యూర్ అయ్యి ఉండేవాళ్ళం అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. ఇక ప్రస్తుతం పలాస ఆసుపత్రికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటుగా బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంత నిర్లక్ష్యమైన వ్యవహారం కనిపిస్తోంది అనేది ఒకటి ప్రధానమైంది. ప్రైవేటు నిర్వహణలో ఉన్న ఒక టెంపుల్ కు సంబంధించి వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు ఎందుకు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు అనేది ఒకటి ప్రధానమైంది. ప్రస్తుతం సీదిరి అప్పలరాజు ఇక్కడ బయట ఇస్తే ఆయన్ని బలవంతంగా పోలీసులు ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రావద్దు, ఎటువంటి రాజకీయాలు చేయొద్దు అనేది ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర పలాస ఎమ్మెల్యే శిరీష ఉన్నారు. ప్రస్తుతం బాధితుల్ని పరామర్శించి వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాతావరణాన్ని చూస్తుంది ఎలా చూడాలి? అనుకోని దురదృష్టకరమైన సంఘటన అండి. పలాస వెలుతుల్లో ఎవరూ మర్చిపోలేకపోతున్నాం. అయితే ఆ గుడికి అంతమంది వస్తారని ఆ గుడి కంటెస్ట్లు 4 నెలల క్రితం ఓపెన్ అయిన గుడి, ముఖ్యంగా గుడిలోని ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒక దగ్గర పెట్టడం వల్ల తోపులాటలు, పక్కనున్న రైలింగ్ 20 మెట్ల మీద నుంచి పడిపోయి ఒకటి పడిన స్టాంపింగ్ వల్ల అయిన ప్రాబ్లం.
లైవ్ లో ఉంది లైవ్ లో ఉంది పంపించండి. మనం పలాస హాస్టల్ నుంచి విజువల్స్ చూస్తున్నాం. అక్కడ వైసీపీ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు అటు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇక్కడ రాజకీయం చేయొద్దు, ఈ ప్రాంగణానంతా కూడా దయచేసి ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ కూడా పోలీసులు అక్కడ వైసీపీ నేతలకు చెప్తున్నటువంటి తీరు కనిపిస్తుంది. అయినా సరే కొంతవరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన అక్కడ పలాస హాస్పిటల్కు తరలించి 31 మంది దాకా అక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి భారీగా వైసీపీ నేతలు చేరుకోవడం జరిగింది. ఆసుపత్రి ప్రాంగణం నుంచి వైసీపీ శ్రేణుల్ని అక్కడి నుంచి ఎస్పీ పంపించి వేసినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఈ తొక్కిసలాట ఘటనలో మొత్తంగా 9కి మృతుల సంఖ్య ఇప్పటివరకు చేరుకుంది. అలాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. 31 మంది దాకా పలాస హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. సార్ అలా పంపించమంటున్నారు లేదా లేదండి మీ ఫోన్ తీసుకున్నారు